సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ప్రయాణం అంతా ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగుందా? బాగుంది. ఇది నేదురుమిల్లి అడ్డా అంటారు. అవును, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఆ మండలానికి సొంత మండలం. ఆయన అనుచరులుగా మేము ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం గత 30-35 సంవత్సరాలుగా. మీ వయసు ఎంత ఉంటుంది? నాది 57 years. మరి అంటే మీ కుటుంబ నేపథ్యం సార్? ఏం లేదండి, మా ఫాదర్ రాధాకృష్ణారెడ్డి ఓకే. రాజకీయంగా గ్రామస్థాయి రాజకీయాల్లో నేదురుమిల్లి కుటుంబంతో అనుబంధంగా కొనసాగేవాడు. ఓకే. ఆయన కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత నేను ఒకే సన్ని నేను బీటెక్ విద్యానగర్లో చేశాను. ఓకే. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితులు, నేను ఈ గ్రామంలో ఉండాల్సినటువంటి అంటే మా ఫాదర్ హెల్త్ బాగాలేదు కాబట్టి నేను బయట అదే కాదు కుటుంబ పరిస్థితి అంటే మా ఫాదర్కి నేను సపోర్ట్గా ఈ గ్రామంలో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి 86లో ఇంజనీరింగ్ అయ్యి ఏదో బయట నా ఫ్రెండ్స్ అంతా యుఎస్లో, అమెరికాలో, హైదరాబాద్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయినా కూడా ఫాదర్తో ఉండాల్సినటువంటి పరిస్థితుల వల్ల నేను కొంచెం ఇద్దరు సిస్టర్స్, వాళ్ళు సెటిల్డ్ మ్యారీడ్, ఒకరు నెల్లూరులో ఉంటారు, ఒకరు చెన్నైలో ఉంటారు. నేను ఇక్కడ ఉన్నందువల్ల మా ఫాదర్కి నేదురుమిల్లి ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధం, నేను కూడా ఆయన కలవడం, ఎందుకు ఆయన కలిసిన కొద్ది రోజుల్లోనే ఆయన ఎందుకో నన్ను రికగ్నైజ్ చేయడం, నువ్వు ఉద్యోగం అవసరం లేదులే అడిగా. నేను ఉద్యోగం అడిగితే నన్ను కాంగ్రెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ పొలిటికల్ ట్రైనింగ్ కోన ప్రభాకర్ ఆధ్వర్యంలో బాపట్ల దగ్గర సూర్యలంకలో జరిగింది 88లో. ఫస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి 5 మంది, త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి 100 members. చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అక్కడ 100 members ఫస్ట్ బ్యాచ్. ఆ 100 membersలో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఎవ్రీడే కాంగ్రెస్ ఐడియాలజీ మీద, కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ మీద, కాంగ్రెస్ హిస్టరీ, కాంగ్రెస్ డిఫరెంట్ సెక్షన్స్, ఈ సమాజంలో ఉండేటువంటి ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, బీసీ ఇరిగేషన్ మీద, పవర్ మీద డిఫరెంట్ ఎవ్రీడే. వాటన్నిటిల్లో నాకు కొంచెం ఆ రికగ్నిషన్ వచ్చింది. ఆ వ్యాలిడక్టరీ ఫంక్షన్కి మా జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ఆ ఫంక్షన్కి బాగా గుర్తు నాకు. జలవెంగళరావు పిసిసి ప్రెసిడెంట్, జలవెంగళరావు గారు, పోతేదార్ గారు, ఆర్ శివరాజ్ పాటిల్ వాళ్ళు వచ్చినటువంటి ఆ వ్యాలిడక్టరీ ఫంక్షన్లో కోన ప్రభాకర్ రావు నా గురించి జనార్దన్ రెడ్డి గారికి చెప్పాడు. అబ్బాయి మీ మండలం అంటే అక్కడ డిస్కషన్లో బాగా యాక్టివ్ అబ్బాయి, ఈ ఫస్ట్ బ్యాచ్లో బాగా గుర్తింపు వచ్చింది అని. దాంతో నువ్వు కంటిన్యూగా రా, నాతో ఉండు అని చెప్పి ఆయన కోరడం, నాకు కూడా కొంత ప్యాషన్ ఉండింది అప్పటికే, అంటే కుటుంబ నేపథ్యం వల్ల. దానివల్ల ఆయనతో జర్నీ కొనసాగుతోంది అప్పటి నుంచి. పర్సనల్ డెసిషన్ చేసుకోకూడదు అనుకున్నాను. అదే అంత పెద్ద అదే ఈ విలేజ్ సర్పంచ్గా ఉన్నాను 2001లో. మొదట 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏఎంసీ చైర్మన్ వాకాడు 3 మండల్స్కి, కోటా, వాకాడు, చిట్టమూరు. దాని తర్వాత నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో కన్సల్టెన్సీ కమిటీ మెంబర్గా ఉన్నాను. జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా నాకు ఆయన కోటాలో సికింద్రాబాద్ జోనల్ రైల్వే కన్సల్టెన్సీ కమిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ రైల్వే పరంగా కన్జ్యూమర్స్ కావాల్సినటువంటివి ఎవ్రీ 3 monthsకి విజయవాడలో, సికింద్రాబాద్లో మీటింగ్ జరుగుతూ ఉంటాయి. దాని మెంబర్గా కూడా జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఆయన కోటాలో అపాయింట్ చేశాడు. కింద లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, పార్టీ స్టేట్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. పార్టీ ఆర్గనైజేషన్లో జనార్దన్ రెడ్డి గారు సహకారంతో ఆయన మనిషిగా కాంగ్రెస్లో ఆర్గనైజేషన్ పరంగా కొన్ని పొజిషన్స్లో పనిచేసాం. ఇటు ఈ విధంగా ఈ స్థానిక సంస్థల్లో పనిచేసుకుంటా పోతాం. ఏఎంసీ 2000 అది ఈ రీసెంట్ వైసీపీ వచ్చిన తర్వాత 2013లో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వాకాడు పిఎస్సిఎస్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో ఇనానిమస్గా మండలం కంతా కలిపి ఒకే బ్యాంక్ ఉంటుంది, దానికి ఎలక్ట్ అయ్యాము. కొనసాగుతూ 2021లో వాకాడు మండలం ఓసీ మహిళకు రిజర్వ్ కావడం, నా వాకాడు బాలెడిపాలెం ఈ ఊరుండే సెగ్మెంట్ ఓసీ లేడీకి కావడం, మా మదర్ ఏడు నుంచి దాదాపు 1000 పైన మెజారిటీతో ఎలక్ట్ కావడం, ఆమెకి అందరూ యాక్సెప్టెన్స్ ఆమోదయోగ్యం ఉంటుందని ఆమెను ఉండడం. స్టేట్ అడుగుతున్నా చెప్పండి, భక్తవత్సల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సరే ఆయా పదవులు చేసినప్పటికీ అంటే ఒక సెకండ్ కేటగిరీ లీడర్గానే మిగిలిపోయాడు అంటే మీరేం చెప్పగలుగుతారు? మాకు అవకాశాలు ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ
ఇది గత 40 సంవత్సరాలుగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇంకా అంతకన్నా మాకు అవకాశాలు ఏదో అంటే ఒక ముఖ్యమంత్రి అనుచరుడుగా ఉన్నటువంటి రాజకీయాల్లో అదృష్టం కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఏదో స్థానానికి అయితే పోవాలనే కోరిక ఉంటుందా ఉండదా? రాజకీయాల్లో కామన్ అది, ఏదో పొజిషన్ కోరుకుంటారు. అవును. కానీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో నేను పొజిషన్ పెద్ద కోరుకోవాలి. ఎవరైతే బాగా బలంగా నమ్ముతారో, ఎవరైతే ఎక్కువ శాతము వీళ్ళు మనకు చాలా దగ్గర ఉన్న అటు వాళ్ళు ఇటు వీళ్ళేమో మోసపోతారు, వాళ్ళేమో అక్కడనే ఉంచుతారు. ఏంది ఇదంతా? ఇది ఇది ఎప్పుడు జరిగేది ఇదంతా? అంటే అవకాశాలు కూడా రావాలి కదా. సీఎం కలుసుకున్న తర్వాత సరే మీరు చెప్పినట్టు అదృష్టం కూడా రావాలా, కలిసి రావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో మీ పాత్ర ఉంది అప్పుడు. అంటే ఆ ట్రైనింగ్ కావచ్చు, ఎలా ఉండాలి, అసలు దాని ఒక పుట్టుపూర్వ ట్రైనింగ్ ఉంది. అంటే దీని గురించి ఎక్కువ శాతం ప్రజలకు తెలుసా తెలియదా అసలు కాంగ్రెస్ పార్టీ గురించి అప్పటి వరకు? కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఈరోజు పేదలు ఈ స్థాయికి కొంతవరకన్నా సమాజంలో పూర్తిగా 100% వచ్చిందని నేను అన్నాను. ఏదైతే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి అనేక రిఫార్మ్స్, 20 పాయింట్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ అని పెట్టారు. పేదల భూమి లేనటువంటి వాళ్ళకు కూడా భూస్వాముల దగ్గర నుంచి తీసుకొచ్చి తలా ఈరోజు ఎకరా పేదవాడికి హరిజన గిరిజన బడుగు వర్గాలకు ఉందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. బ్యాంక్స్ నేషనలైజేషన్, ప్రతి పేదవాడు బ్యాంకుకు పోయి లోన్ తీసుకునేటువంటి అవకాశం కల్పించిందంటే కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా పేదలకు ఉపయోగపడినటువంటి పార్టీగా ఈనాటికి కూడా స్థానం ఉంది. అనుకున్నంత స్థాయిలో అతి తొందరగా చేయలేకపోయింది పార్టీ వల్లనే నష్టపోయిన సందర్భాలు కూడా లేవనంటారా? దాని పరమైతే నేను యాక్సెప్ట్ చేయను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కీలకమైన భూమికి పోషించింది దేశంలో. కానీ క్రమేణా కొన్ని పరిస్థితులు నార్త్ ఇండియాలో మతపరమైనటువంటి పార్టీలు పుంజుకోవడం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా తెరమరుగైపోయింది. ఈ రాష్ట్ర విభజన కన్నా ముందు దాదాపు ఒక 7-8 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంది, నేషనల్ కానీ స్టేట్ కానీ. అంటే అనుకున్నంత స్థాయిని ప్రజల జీవన ఆర్థిక విధానాన్ని కావచ్చు, లేదంటే రాజకీయ అంశాలను కూడా కానీ ఆ తార స్థాయికి తీసుకురాలేకపోయింది. మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి, భారతదేశంలో ఇంత పెద్ద విశాలమైనటువంటి దేశంలో పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ. అంటే సొసైటీని ఒకే రోజు మార్పు రాదు, క్రమేణా మార్పు రావాలా. దాంట్లో కొంత విజయవంతమైంది. తెలియకుండా ఈ రోజు 30 సంవత్సరాల క్రితం పోటీ పెడితే ఈనాడు ఈ దేశంలో ఉండేటువంటి పేదల పరిస్థితి బేరీజ్ వేస్తే డెఫినెట్గా మెరుగైంది కదా. అంటే ఇప్పుడు మీరు చూడండి, రాయలసీమ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కొంత ఫ్యాక్షన్ రకరకాలు ఉంటాయి అనుకోండి. సరే, ఒక్కొక్క దానికి అంటే ఏది మొత్తం యూనిటెడ్ గా చూసుకుంటే మాత్రము అంటే మనకు రిజర్వేషన్ ప్రక్రియ కావచ్చు, రాజ్యాంగం కానీ అమలు పరచడం రకరకాలుగా ఒక 10 years లో ఇక్కడ ఉన్న వాడు ఇక్కడ తీసుకురావాలి. అది అంటే ప్రాసెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్. కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమైనా విఫలమైందా? అంటే అక్కడ ఈ గుత్తాధిపత్యాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే స్వేచ్ఛనివ్వడము, వారు అసలు రాజకీయాన్ని ఎక్కడ ఇంకా అందరికీ పరచకపోవడము, అవునా కదా? ఇందులో కూడా కొంత ఉందా లేదా? ఉంటుంది, తెలియకుండా కొంత ఉంది. కొంత అంటే ఒక నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. ఒకవైపు మంచి ఉంటుంది, ఒకవైపు కొన్ని లోపాలు కూడా ఉంటాయి. నేను ఎందుకు ఈ ప్రశ్న వేశాను అంటే మీరు ఆయా ట్రైనింగ్లు దాని పుట్టుపూర్వతాలు తెలుసుకున్నారు కాబట్టి. నేనైతే భారతదేశం యొక్క పరిస్థితులు కొంతమేరకు ముందుకు తీసుకుపోయింది. పేద ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడి కాంగ్రెస్ అంటే రెడ్డి వర్గం, అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, లేకపోతే ప్రాంతాల్లో కావచ్చు, దాన్ని నేను ఆమోదించను. ఓసీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ బేదల పార్టీ అంటారు, కానీ రెడ్డి పార్టీ అనే ముద్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత కొంచెం వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. బీసీలని కాదు, వాళ్ళ సామాజిక వర్గం, అది ఓపెన్ కదా. వాళ్ళు ముందు పెట్టింది మాత్రం బీసీ వర్గానికి. ఇప్పుడు మాత్రం ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఒకటి రెడ్డి పార్టీ అయింది, ఒకటేమో కమ్మ పార్టీ అయిపోయింది. రెడ్డి పార్టీ అని కాదు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉండొచ్చు, కానీ ఈ రోజు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు ముఖ్యంగా వీళ్ళందరికీ ఆమోదయోగ్యమైన పార్టీగా ఈ రోజు ఎమర్జ్ అయింది ఈ రాష్ట్రం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు సరే జాబులు కావచ్చు, అది అజిటేషన్ తెలంగాణ ఆంధ్ర ఒకటి సపరేట్ కావాలని లేకపోతే కలిసి ఉండాలని అదంతా ఓకే అనుకోండి. అదే ఒక కాంగ్రెస్ వాదిగా మీరు పార్టీ మారడం గల కారణం ఏంటనుకోవచ్చు కదా? ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నిర్వీర్యం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2014 వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుచరులుగా ఈడ పార్టీ భవిష్యత్తు లేకపోయినా ఆయన మరణించేదాకా కాంగ్రెస్లో ఉండాలనే లక్ష్యంతో 2014 దాకా మేము ఉన్నాం. మేము యాక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళం. ఆల్మోస్ట్ తెలుగుదేశం ఐడియాలజీకి మేము పోలేం.
మాకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నాం మేము. షర్మిల వస్తుంది ఏంటి పరిస్థితి? అది వాళ్ళ అంతర్గత విషయం. ఈనాడు ఆమె వచ్చినా కూడా ఈ పార్టీలో ఈ రాష్ట్రంలో తెలంగాణ కోడలు అన్నది, ఇక్కడ వచ్చేమో మీ ఆంధ్ర బిడ్డనంటుంది. ఏంటి ఇక్కడ అసలు ఇది మనం ఏ విధంగా సమతుల్యం చేయాలి? అది పొరపాటు నిర్ణయం కదా. ఇప్పుడు ఆమె నేను ఆడకే పరిమితం అవుతాను, అక్కడ కోడల్ని, అందుకని అక్కడ వచ్చానని చెప్పి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇది పుట్టినిల్లు అంటా ఉంది ఈరోజు. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు విస్తృత ప్రచారం కావచ్చు, లేకపోతే సభలు పాదయాత్ర కానీ చేసింది మాత్రం ఆమె కదా. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. చేసింది, చేయలేదని మనం అంటాం లేదు కదా. మదర్ కానీ సిస్టర్ కానీ చేశారు. అవి ఇప్పుడు పరిస్థితులు వాళ్ళ అంతర్గత విషయాలు, మనం చర్చించే అంత విషయాలు కావు. రావడం వల్ల ఎవరికి ఏం జరగదని నా ఉద్దేశం. ఇక్కడ మెయిన్గా మీకు దాదాపు నియోజకవర్గంలో కొద్దిగా ప్రాధాన్యత మాట కూడా ఉందన్నట్టుగా సమాచారం. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? అసలు ఒకరిని మార్చారు, వరప్రసాద్ మార్చారు, అసలు ఎందుకు మార్చవలసి వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడు వరప్రసాదరావు గారు 2014 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నారు. 19 తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ప్రథమ 10 స్థానాల్లో 10th ప్లేస్, 48,000 మెజారిటీ ఇచ్చింది కాన్స్టిట్యూన్సీ. ఎందుకో పార్టీ సర్వేల్లో వాటిల్లో వరప్రసాదరావు గారు మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక ఆలోచన పార్టీ చేసింది. లోకల్ కూడా చిన్న చిన్న విషయాల్లో కొంత తేడాలు ఇవి కొంచెం ఉన్నాయి. మీ అగ్రవర్ణాలు ఇవ్వలేకపోయారు అనేది. అగ్రవర్ణాలు ఏముందండి, అగ్రవర్ణాలు కింద స్థాయి అదేం లేదు. ఈ నియోజకవర్గంలో అందరూ మమేకమై పనిచేస్తారు, పెద్ద తేడాలు ఉండవు. కానీ ఏదో దురదృష్టవశాత్తు ఎక్కడో కొంచెం అంటే ఏది కొంత దురుస్తుగా ఏమైనా ప్రవర్తించడము, నోటి దూల ఏమైనా ఉండడం, ఇట్లాంటిది ఏమైనా ఉందా? మరి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో అప్పుడు మీకంటూ ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మీ ఒపీనియన్ ఏమైనా అడిగారా? ఒపీనియన్ అందరినీ అడిగారు. భక్తవత్సల రెడ్డిని కాదు, పార్టీ ప్రతి కార్యకర్త దగ్గర నుంచి సర్వేస్ జరిగాయి. ఆ సర్వేల్లో మెజారిటీ మేరిగ మురళి అని ఆయన అయితే బాగుంటుంది, ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థిని, ఎమ్మెల్సీ. ఆయన నేపథ్యం ఏంటంటే 2014 నుంచి ఈ నియోజకవర్గంతో సన్నిహిత సంబంధం ఉంది. 2014లో ఆస్పిరెంట్ ఆయన, అప్పుడు మిస్ అయింది. సునీల్ కుమార్ అని ఆయనకి ఇచ్చారు. 2019లో ఆ సునీల్ కుమార్ తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈయన 3 yearsగా ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా ఈ గడప గడప తిరిగాడు. ఆ పార్టీ అధికారం లేని టైంలో ఉన్నటువంటి కార్యకర్తలని సమైక్యం చేసి పార్టీ వైపు తీసుకుపోయాడు. 2019లో కూడా దురదృష్టవశాత్తు ఆయనకి రాలేదు. వరప్రసాద్ గారిని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలని గూడూరులో తీసుకొచ్చి అకామిడేట్ చేశారు. అయినా ఆయన పార్టీ పట్ల నిబద్ధతతో 2019 ఎన్నికల్లో పార్టీకి పనిచేశాడు. ఆయన పార్టీ పట్ల చూపినటువంటి విశ్వాసానికి గుర్తింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేశాడు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అది అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ చేశాడు, రాష్ట్ర విప్ చేశాడు. ఆయనైతే మెరుగైనటువంటి అభ్యర్థిని పార్టీ నిర్ణయించింది. పార్టీ నిర్ణయం మేరకు పార్టీ యొక్క నిర్ణయాన్ని ఈ నియోజకవర్గంలో అందరూ, ఒక భక్తవత్సల రెడ్డి అని కాదు, ప్రతి కార్యకర్త ఆమోదించడం జరిగింది. ఈరోజు ఆయనకు ప్రతి కార్యకర్త మద్దతుగా ఉన్నాడు. రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తాడు, తిరుగులేని విజయం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు 100% భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. పార్టీలకు అతీతంగా 100%. అదేం లేదు. ఎన్నికల ప్రణాళికలో చేసినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసినటువంటి రాజకీయ పార్టీ, ఏదైనా రాజకీయ నాయకత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి, దాంట్లో తిరుగులేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014లో ఆయన అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేశాడు. ప్రధానమైనటువంటి 4 వాగ్దానాలు చేశాడు. రైతాంగానికి సంపూర్ణ రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు వారు చేసినటువంటి అప్పులు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిస్తా అన్నాడు. ఒక్క డ్వాక్రా మహిళకు కూడా ₹1 ఆయన చెల్లించినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా బంగారు రుణాలు తాకట్టు పెట్టినటువంటి రైతాంగానికి, పేదలకు వారి బంగారాన్ని విడుదల చేయిస్తా అన్నాడు. ఆ హామీని నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. ఇవ్వలేకుంటే నిరుద్యోగ భృతిస్తానన్నాడు. వీటన్నిటి అమల్లో విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినటువంటి హామీలను ఆయన ఒమ్ము చేశాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో ఏదైతే వాగ్దానాలు చేశాడో 2019 ఎన్నికలకు ముందు ప్రతి వాగ్దానాన్ని, పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. ఈనాడు అమ్మఒడి జరుగుతుంది. పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేకుండా
అంతకు ముందు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల దగ్గరకు పోయి వారిని తృప్తిపరిస్తే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నటువంటి పరిస్థితి కొద్దో గొప్ప. అంతకు ముందు ఏదైనా కార్యక్రమం పేదకు కావాలంటే నా దగ్గరకు రావాల్సిన పరిస్థితి. ఈనాడు ఏదైతే గాంధీజీ కళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యం, ఈరోజు వాలంటరీ వ్యవస్థ, 50 కుటుంబాల్లో ఏ సామాజిక వర్గం అక్కడ ఉంటుందో, ఒక దళిత వాడలో ఆ దళిత బిడ్డ ఉన్నాడు. ఈనాడు నేను గడప గడప తిరిగాను. ఏ గడపలో అయినా కంప్లైంట్ వస్తుందంటే వాలంటీర్ మీద కంప్లైంట్స్ లేవు. ఈ మండలం మొత్తం తిరిగాను నేను స్థానిక శాసనసభ్యుడితో కలిసి. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక పెన్షన్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈ రోజు ఒక సచివాలయ వ్యవస్థ వచ్చి ఒక 11 మంది ఉద్యోగస్తులను వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టి ఈ రోజు పేద ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సేవ ఇక్కడ అందుబాటులో ఉంటున్నాడు. సచివాలయం లేని ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిర్రు ఇరు పార్టీలు, అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు. అంటే మీరేమంటారు? క్యాపిటల్ సచివాలయం ఎందుకు లేదండి? అమరావతిలో జరుగుతా ఉంది. అమరావతిలో జరుగుతుంది కదా. జగన్ 3 అన్నారు, ఇప్పుడు 1 అన్నాడు. ఇప్పుడు ఖాళీ బొచ్చిచ్చిపోయాడండి చంద్రబాబు నాయుడు. ఆర్థిక పరిస్థితి దిగజార్చేసిపోయాడు. అంతే కదా. ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా అభివృద్ధి లేదు అంటున్నారు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి వైపు. అంటే 100% కాకపోయినా సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, తద్వారా రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా అంటే ఇప్పుడు ఒకే రోజు పాలనలో మనం కోరుకున్నటువంటి ఫలాలు రావు, లాంగ్ రన్ లో వస్తాయి. అంటే నేను కార్పొరేషన్ 2 సంవత్సరాలు నాటి పెట్టాను, 2 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్ ద్వారా ఏదో జరిగిపోతాయంటే అది ఆశించడం కరెక్ట్ కాదు. లాంగ్ రన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ రోజు ఈ సచివాలయ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు, రైతు ఈనాడు నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో జరిగినటువంటి మార్పులు ఈరోజు భారతదేశానికే మార్గదర్శకంగా నిలిచేటువంటి మేము చూస్తున్నాం గ్రామాల్లో. అదేవిధంగా రాజశేఖర రెడ్డి అమలు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈనాడు మారుమూల పల్లెల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, ఈ విధంగా విద్యార్థికులు తయారయ్యారు. ఈనాడు ప్రపంచంలో ప్రపంచీకరణ తర్వాత ఈ పోటీతత్వం పెరిగిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా తరచుగా ఇక్కడ క్యాంపులు పెట్టి 14లో అమలు చేయలేనటువంటి వ్యక్తి ఈ రోజు అమలు చేస్తాడా? మాటలు చెప్పేదానికి ఏముంది, సులభంగా అమలు చేస్తాడు. ఉదాహరణ ఒకటి తీసుకోండి. ఈ రోజు వీళ్ళు చేసే విమర్శ ఏంది? పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఈయన అప్పులు ఆంధ్ర చేసేసాడు, ఇది మరో శ్రీలంక అవుతుందని. దీనికి కారణం ఏంది? వచ్చేటువంటి ఇన్కమ్ నంతా అప్పులు తీసుకొచ్చి ఈ డీబీటీ ద్వారా ఈ 2,50,000 కోట్లు ఈ పేద ప్రజలకు పంచడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతారని ఒక బురద జల్లే ప్రయత్నం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇది అప్పుల ఆంధ్ర అయిపోతుంది, శ్రీలంక అయినప్పుడు ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా 3 ఆయన ఒకరికి అమ్మఒడి ఇస్తానంటే నేను ఎంతమంది ఉంటే అందరికి ఇస్తానంటున్నాను. ఆయన 18,500 చేయూత ఇస్తానంటే ఈయన 2,500 నెలకిస్తానని చెప్తున్నాడు. డిఫరెంట్ హామీస్ ఇచ్చాడు. 3 సిలిండర్లు ఉచితంగా. దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్? ఆ రోజు అప్పులు ఆంధ్ర కాకుండా ఎట్టబోతుంది ఈ రాష్ట్రం అంటే ఆయన ఉద్దేశం ఒకటి. ఈ రోజు చెప్తా ఉన్నారు పబ్లిక్, చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలైనా ఇస్తాడు, ఆయన చేసేవాడు కాదు కాబట్టి 100లైనా ఇస్తాడు, ఆయన అమలు చేయడనేటువంటి వాళ్ళకి ఈ రోజు పేద ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ఎక్స్పీరియన్స్ అది 2014లో చూశారు, అంతకుముందు కూడా చూస్తున్నారు. 94లో ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి 3 ప్రధానమైనటువంటి హామీలు. ₹2 కిలో బియ్యం నేను తీసుకొస్తానన్నాడు, ₹50 కరెంట్ హార్స్ పవర్కి రైతాంగానికి ఇస్తానన్నాడు. ఆనాడు సంపూర్ణ మద్య నిషేధం పెడతా అన్నాడు. ఎన్టీ రామారావు దాన్ని ఆకర్షితులై ఆయన్ని పెద్ద ఎత్తున విజయం సాధించి 26 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఆయన్ని వెన్నుపోటుతో తోసేసిన తర్వాత 95లో ఈయన అధికారం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజానేకాన్ని ఒకటి అభ్యర్థించాడు. ఎన్టీ రామారావు ఏదైతే అమలు చేశాడో 3 సంస్కరణలు, ₹2 కిలో బియ్యం, ₹50 కరెంటు, మద్య నిషేధం, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని పన్నులేశాడు. లక్షలాది కోట్లు పన్నులేశాడు. కానీ 6 నెలల తర్వాత ₹2 బియ్యాన్ని ₹10 చేశాడు. ₹50 హార్స్ పవర్ కరెంట్ 400 చేశాడు. సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేశాడు. ఒకవైపు పన్నుల భారం మోపుతూ రామారావు హామీ ఇచ్చినటువంటి అన్నిటినీ, అంటే ఎన్నికల ప్రణాళికని ఏ విధంగా విఘాతం కలిగిస్తాడనే దానికి ఈ 2 ఉదాహరణలు. వాస్తవానికి మేనిఫెస్టో ఏదైతే ఉందో, మేనిఫెస్టోకు ఇప్పటికైనా కానీ చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత ప్రతి పార్టీకి ఉందా లేదా? ప్రతి పార్టీకి కాదు, పార్టీలు చెప్తాయి అధికారం కోసం. ఇది చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్,
సుప్రీంకోర్టు మీద ఉందని నా ఉద్దేశం. అంతే. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. అక్కర్లేదు. ఏంటంటే కేంద్ర నువ్వు ఏం ప్రభుత్వం చెప్పినావో అది అమలు చేయి. అమలు చేయి. లేదంటే- అది కూడా కాదు, ఎలక్షన్ కమిషన్ అడగాల, అంతే. నువ్వు ఎన్నికల హామీని ఇస్తున్నావు, ఆ. ఇది ఏ విధంగా అమలు చేస్తావు, Yes. ఎప్పుడు దీనికి అమలు చేస్తావు? ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, నీ బడ్జెట్ ఎంత, ఆ. అది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఏంటంటే ఓట్ల కోసం అని చెప్పేస్తున్నారు అనేక అంతే. హామీలు, అంతే. ఆ హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఈ రోజు ఎలక్షన్ అంటేనే అది ఏ ఎలక్షన్, సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా భయం అవుతుంది కదా సార్. నూటికి నూరు. అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఈనాడు సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ సొమ్ము లేదు. లేదు. ఆర్థిక స్తోమత ఈనాడు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే 50 కోట్లు 100 కోట్లు కావాలంటే సామాన్యుడు ఆడి నుంచి వస్తాడు. అంతే. ఆ విధమైన పరిస్థితులు వచ్చేసాయి. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీ. మరి రేపు రాబో కాలంలో సామాన్యునికి అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయా? మార్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీట్లు మారుస్తున్నాడు అందరికి, అంటే కుల సమీకరణాలు ఎత్తున్నాడు. ఇప్పుడు ఈరోజు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈనాడు సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు క్యాబినెట్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి 50%. ఈవెన్ మీరున్న సెక్టర్లో Yes. ఏది ఇప్పుడు ఉదాహరణకి కేంద్రం ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్లో కానీ, మళ్ళా వచ్చి దేవాలయ కమిటీల్లో కానీ, పిఏఎస్ చైర్మన్లో కానీ వీటిలో రిజర్వేషన్ లేదు. కానీ ఈనాడు 100% 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం, అందులో 50% మళ్ళా మహిళలకు ప్రాధాన్యం. కుల సమీకరణలు అవుతున్నాయి. అంటే సామాజిక న్యాయం చేయాలని, ఈ సమాజంలో అన్ని అందరికీ వర్గాలకి అవకాశాలు సమన్యాయం రావాలి. చేయాలని అంబేద్కర్ కలగన్నటువంటి సమాజ స్థాపన అందుకే కోసం మరి ప్రయత్నం స్టాచ్యూ. అది కనపడాలని, ఈ సామాజిక విప్లవానికి గుర్తుగా ఈ సమాజ స్థాపనకు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి దానికి ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గుర్తు. మరి కొన్ని పార్టీలు కావచ్చు, పత్రికలు కావచ్చు దుమ్మెత్తి పోస్తున్నాయి కదా. అసలు కనీసానికి మన ఆ ఒక్క రోజున కానీ అరే చేసింది ఘనకార్యమే సరే, అప్పు చేసిన ఇది చేసిన ఇప్పుడు అని కూడా మీరు అంతేనా అడగవచ్చు మీరు కదా? ఆలోచన చేయండి. ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఎట్ట పొగడతాయండి, ప్రజలు పొగడతారు. వాళ్ళ స్థితికి అది నిదర్శనం. వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చూసేదానికి అనేదానికి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది మరి ఏంటి ఇక్కడ మురళి 100% ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తాడు, దాంట్లో అనుమానమే లేదు. తప్పకుండా విజయం సాధిస్తాడు. సో మీ కార్యకర్తలకు చివరిగా చెప్పండి, అసలు ఏంటి మీకు ఇప్పుడు ఈ వైనాట్ 175 ఇది సాధ్యమేనా ఇప్పుడు? తప్పకుండా. ఏంటంటే తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి రీతిలో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజానీకానికి నేరుగా పోతున్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ 26 జిల్లాలు చేయడం కానివ్వండి, గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఈ వాలంటీర్ సిస్టమ్ కానివ్వండి, ఈ విధంగా పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ కార్యక్రమాలు, ఇకపోతే అభివృద్ధి పరంగా కూడా ఈరోజు ఇరిగేషన్కి కూడా ప్రయారిటీ ఇచ్చి అనేక కార్యక్రమాలు, వెలుగొండ లాంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఈ మన పోతిరెడ్డిపాడు వైడనింగ్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు రైతాంగానికి ఉపయోగపడింది. ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం, ఈ రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ వచ్చినటువంటి, ఈ విధంగా అభివృద్ధి పరంగా కూడా ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ వీటన్నిటిలో ముందుకు పోతా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఒక పట్ల సంక్షేమం, ఒక పట్ల అభివృద్ధి, ఒక పట్ల సామాజిక న్యాయం, ఒకవైపు మహిళా సాధికారత, ఒకవైపు మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంచేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఇవన్నీ ప్రజల్లోకి పోయినప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆమోదయోగ్యుడు అన్ని వర్గాలకు అవుతాడు. ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి ఈ ప్రభుత్వం వల్ల మేలు జరుగుతుందా లేదా, మేలు జరుగుతుందా అనే ఆలోచన చేస్తారు. ఆ యొక్క చైతన్యం ప్రజానీకంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి కాదు, ఒక్క పెత్తందారులకు తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, అన్ని వర్గాలకు సంపూర్ణంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. కాబట్టి ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వై నాట్ ప్రతిపక్షాలు ఏమన్నా అంటే సవాల్ చేయగలుగుతాయా? ప్రతిపక్షాలు మాట్లాడతాయండి. ప్రతిపక్షంగా వాళ్ళు అధికారం రావాలనేటువంటి తాపత్రయంలో ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రభుత్వం ద్వారా మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని అంటున్నారు. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు అనగలుగుతున్నాడా? నేను 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో చేశాను. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను. ఈ 14 సంవత్సరాల నా పరిపాలన చూసి మీరు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఉందా? ఆ మాట అంటున్నాడా? మళ్ళా 6 గ్యారెంటీలను మోసపు వాగ్దానాలతో ముందుకు వస్తున్నాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్త వాగ్దానాలు చెప్పటం లేదు ఇప్పటి వరకు. నా పరిపాలన 5 సంవత్సరాలలో, ఈ 4.5 సంవత్సర హయాంలో నా పరిపాలన చూసి మీరు విశ్వసిస్తే
నా వల్ల లబ్ధి జరిగిందని చెప్పేటువంటి ఆలోచన మీకు కలిగితే నాకు ఓటేయమని చెప్పే లబ్ధి జరుగుతుంది. ధైర్యం జరిగుంటే, లేకుంటే ఇవ్వద్దని చెప్తున్నాడు ధైర్యంగా. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఆలోచన చేయండి. చూడాలి మరి రేపు. మీ కార్యకర్తలకు, మీ ఫాలోవర్స్ కు, మీ ఓటర్స్ కు ఏం చెప్పవలసుకున్నారు? మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి, మా ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యుడు, ఆయనకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా సహకరిస్తున్నాడా? ఆయన ఇంకా ఆయన ఆలోచనలు వేరేగా, ఆయన ఏదో నేను పోటీలో ఉంటానని చెప్తున్నాడు. ఓటు ఎందుకు మళ్ళీ? అది ఇంకా క్లారిటీ రాలేదు, ఆయన వైపు నుంచి ఏం రాలేదు క్లారిటీ. ఒకవేళ ఉంటే మాత్రం మళ్ళా ఏది వేరే పార్టీ పోయి ఉంటాం. మనకు తెలియదు ఏం నిర్ణయం తీసుకుంటాడో, మాకైతే ఇప్పటిదాకా ఏం సమాచారం లేదు. వాటన్నిటితో నిమిత్తం లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో తిరిగి అధికారం 100% సో అందులో మీది కూడా పాత్ర ఉంటుంది. నేను ఒక సామాన్య కార్యకర్తగా, పార్టీలో ఒక సైనికుడిగా భక్తవత్సల రెడ్డి గారు నా శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి ప్రయత్నం మీది చేస్తాను. బాగానే ఉన్నట్టు కానీ మేము కూడా కొంత తెలుసుకున్నాం కదా. సో మీరు చూస్తారు రానున్న కాలంలో కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం. నమస్కారం.